హే గైస్, ఈరోజు జాబ్ వర్క్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ జాబ్ వర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరే వాళ్ళ గూడ్స్ మీద ఏదైనా ప్రాసెస్ మనం అప్లై చేస్తే దాన్ని జాబ్ వర్క్ అనొచ్చు. లైక్ ఏదైనా మనకు ఒక షూస్ ఇచ్చి దాని మీద ఒక పర్టికులర్ డిజైన్ తయారు చేయమన్నాం, అది ఎగ్జాంపుల్ ఆఫ్ జాబ్ వర్క్ అని తీసుకోవచ్చు. లైక్ ఏదైనా మనకు కావాల్సిన వస్తువు మీద మనకు నచ్చిన డిజైన్ చేయించుకుంటాం కదా, కస్టమ్ ప్రింటింగ్ అలాంటివి. ఆ కేటగిరీస్ అన్నీ కూడా మీకు జాబ్ వర్క్లోకి వస్తాయి. సో జాబ్ వర్క్ అంటే నథింగ్ బట్ ద ప్రాసెస్ అప్లైడ్ టు అనదర్ పర్సన్స్ గూడ్స్ అనమాట. ఇది సింపుల్గా జాబ్ వర్క్ డెఫినేషన్. సో ఈ జాబ్ వర్క్లో మనం ఈ చాప్టర్ మనం బేసిక్గా తెలుసుకునేది ఏంటంటే జాబ్ వర్క్ పంపించిన గూడ్స్ అన్నది సప్లై కింద కేటగరైజ్ అవుతుందా అవ్వదా, ఒకవేళ అయితే ఏ సిచ్యువేషన్స్లో మీకు అది సప్లై కింద కన్సిడర్ చేయొచ్చు అన్నది. సో ఈ చాప్టర్ ఇది సెక్షన్ 143 అన్నది ఆప్షనల్ సెక్షన్ లాంటిది అనమాట. సో ఇది ఒక పర్టికులర్ పర్సన్ అనేది వాళ్ళ చాయిస్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్ట్ చేసుకోకుండా నార్మల్ ప్రొసీజర్లో ఫాలో అవ్వచ్చు. నార్మల్ ప్రొసీజర్ ఇన్ ద సెన్స్ మనం ఈవెన్తో ఆ గూడ్స్ వాడికి సేల్ చేయకుండా జస్ట్ మనం ప్రింటింగ్ చేయడం కోసం ఆర్ సమ్ అదర్ ప్రాసెస్ కోసం ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది సప్లై కింద కన్సిడర్ అవుతుంది. GSTR 1లో ఫైల్ చేయాలి. ఇది జనరల్ ప్రాసెస్, మనకు తెలిసిందే కదా. సో అలాగే ఈ స్పెషల్ ప్రాసెస్లో ఏంటంటే ఈ గూడ్స్ మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో మన పర్టికులర్ ప్రాసెస్ కోసం, జాబ్ వర్క్ కోసం, ఆ గూడ్స్ని GSTR 1లో ఇంక్లూడ్ చేయక్కర్లేదు అండ్ దాని మీద ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రొవిజన్ యొక్క మెయిన్ బెనిఫిట్ అయితే అది సెక్షన్ 143. సో ఈ సెక్షన్ 143 అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ గూడ్స్ ఎవరైతే గూడ్స్ని వర్క్ చేయడం కోసం ఇస్తారో ఆ పర్సన్ని ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేసుకుని ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ పర్సన్ అయి ఉండాలి. ఇది మెయిన్ కండిషన్. సో ఈ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారనమాట, రిజిస్టర్డ్ ప్రిన్సిపల్ అయితేనే. సో ఇది మ్యాండేటరీ కండిషన్ ఫస్ట్ సెక్షన్ 143 అప్లై చేయడానికి. సో ఫస్ట్ వాళ్ళు దీని ఎలిజిబిలిటీ ఆప్ట్ చేసుకుంటే కనుక వీళ్ళు జాబ్ వర్కర్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇన్పుట్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్కి రిలేటెడ్ ఏమైనా ఇన్పుట్స్ ఏమున్నా కూడా ఆ గూడ్స్ అన్ని వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ప్రొవైడెడ్ ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం ప్రాపర్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ గూడ్స్ ట్రాన్స్ఫర్ అన్నది గూడ్స్ మనం డైరెక్ట్గా మనం తెప్పించుకుని జాబ్ వర్కర్కి ట్రాన్స్ఫర్ చేయాలన్న ప్రొవిజన్ లేదు. మీరు డైరెక్ట్లీ జాబ్ వర్కర్కి కూడా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయించవచ్చు. ఇదొక కండిషన్ ఉంది. అండ్ అలా ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్ మీద కూడా మనం ITC అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇలాగా జాబ్ వర్క్ గూడ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని మీద క్లెయిమ్ చేసుకుని ITC రివర్స్ చేయాలన్న ప్రొవిజన్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో. సో ఇది బేసిక్గా ఈ జాబ్ వర్క్ గూడ్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఇప్పుడు ఇన్డెప్త్గా చూద్దాం. ఇంకా ఫస్ట్ జనరల్ కండిషన్స్ చూద్దాం. జనరల్ కండిషన్స్ నథింగ్ బట్ ఈ జాబ్ వర్క్ పంపించిన గూడ్స్కి వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో జాబ్ వర్కర్కి ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఓన్లీ ప్రిన్సిపల్ టు సింగిల్ జాబ్ వర్కర్ అనే కాదు, ఇది ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు. లైక్ ఫస్ట్ వన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో సెకండ్ జాబ్ వర్కర్ కూడా ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇది జాబ్ వర్క్ చేసినప్పుడు కంపల్సరీ డెలివరీ చలాన్ ఇష్యూ చేయాలి. ఆ డెలివరీ చలాన్ ట్రిప్లికేట్ కాపీలు ఇష్యూ చేయాలి. 1 కాపీ వచ్చి ఒరిజినల్ ప్రిన్సిపల్ దగ్గర ఉంటుంది అండ్ 2 కాపీస్ వచ్చి జాబ్ వర్కర్ దగ్గరికి వెళ్తాయి. ఆ జాబ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత గూడ్స్ రిటర్న్ చేసేటప్పుడు ఆ 2 చలాన్ కాపీస్లో 1 చలాన్ కాపీ మళ్ళీ మనకి రిటర్న్ పంపించాలి అలాంగ్ విత్ దట్ గూడ్స్. సో దీంతో పాటు ఏంటంటే ఈ జాబ్ వర్క్లో పంపించిన గూడ్స్ మీద మనం ITC రివర్స్ చేయక్కర్లేదు. ఇదొక పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఈ జాబ్ వర్క్ పర్సన్స్ రిజిస్టర్ చేసుకోవాలా లేదా, అండ్ ఈ జాబ్ వర్క్ ఒకవేళ మనం ఏదైనా గూడ్స్ జాబ్ వర్క్ పంపించి
ఈ జాబ్ వర్క్ లొకేషన్ నుంచే డైరెక్ట్గా గూడ్స్ సప్లై చేయొచ్చో లేదో దానికి రిలేటెడ్ కండిషన్స్ ఏంటి అవి చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఐటీసీ కండిషన్స్ చూసుకుంటే కనుక ఈ ఐటీసీ ఆర్ క్యాపిటల్ గూడ్స్ అంటే జాబ్ వర్క్ జనరల్గా మీకు క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఇదర్ ఇన్పుట్స్ పంపిస్తారు. ఒకవేళ ఇన్పుట్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్ కనుక పంపిస్తే దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఈ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అది విత్ ఇన్ స్పెసిఫైడ్ టైంలో మనకు రిటర్న్ వచ్చేస్తే కనుక జాబ్ వర్కర్ నుంచి, ఆర్ మనకు రిటర్న్ రావడమైనా ఉండాలి, లేదంటే ఫైనల్ సేల్ థర్డ్ పార్టీకైనా సెంట్ అయ్యి ఉండాలి. సో ఆ విత్ ఇన్ టైంలో అది కంప్లీట్ అయితే మీకు దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విత్ ఇన్ టైం ఏంటంటే ఇన్పుట్ గూడ్స్కి 1 year అండ్ క్యాపిటల్ గూడ్స్కి వచ్చి 3 years. అండ్ మోల్డ్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే వాటికి ఐటీసీ ప్రొవిజన్స్ అన్నది అంటే అండ్ ఐటీసీ ప్రొవిజన్స్ ఒకటి అండ్ రిటర్నబిలిటీ కండిషన్ ఉంది కదా, విత్ ఇన్ టైంలో రిటర్న్ చేసుకోవాలన్న కండిషన్. ఈ మోల్డ్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ వీటికి అది అప్లై అవ్వదు. ఓన్లీ ఇన్పుట్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి మాత్రమే రిటర్నబుల్ కండిషన్ అప్లై అవుతుంది. ఇన్పుట్స్కి అయితే 1 year, క్యాపిటల్ గూడ్స్కి అయితే 3 years అప్లై అవుతుంది. అండ్ ఇది ఎక్స్టెండబుల్ అనమాట. ఇన్పుట్ అయితే ఇంకో 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, క్యాపిటల్ గూడ్స్కి అయితే ఇంకో 2 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ టైంతో కలిపి చూసుకుంటే కనుక 2 years ఫర్ ఇన్పుట్, 5 years ఫర్ క్యాపిటల్ గూడ్స్. ఇది ఫైనల్ టైం లైన్. విత్ ఇన్ ఈ టైంలో కనుక ఒకవేళ మన గూడ్స్ రిటర్న్ రాలేదనుకోండి, ఏవైతే గూడ్స్ మనం ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ చేసాడో ప్రిన్సిపల్ జాబ్ వర్కర్కి, ఆ గూడ్స్ అన్నది నార్మల్ సప్లై కింద కన్సిడర్ అవుతుంది. ఈ నార్మల్ సప్లై మీద ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్, ఇనీషియల్గా మనకి 1 year ఆర్ 3 years బ్యాక్ ఎప్పుడైతే మనం జాబ్ వర్కర్ గూడ్స్ పంపించామో అప్పటి నుంచి సప్లై కింద ట్రీట్ అవుతుంది. సో ట్యాక్స్ పేమెంట్ కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇనిషియల్ ట్రాన్స్ఫర్, ద ట్యాక్స్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కంప్లీట్గా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ప్రొవిజన్స్ అన్ని నార్మల్గా రెగ్యులర్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి విత్ ఇన్ టైంలో రిటర్న్ అవ్వకపోతే. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంటిమేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఇది ఈ ఐటీసీ పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాయి. టైమ్ లిమిట్ ఫర్ రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. అది ఇంటిమేషన్ టు ప్రాపర్ ఆఫీసర్. ఈ ఇంటిమేషన్ అన్నది ఐటీసీ 4 ఫామ్ GST ITC 4 ఫైల్ చేస్తుంది నథింగ్ బట్ దానికి ఈ ఇంటిమేషన్ ఇచ్చినట్టు అనమాట. సో ఒకవేళ మీ టర్న్ ఓవర్ బిలో 5 crores ఉంటే కనుక అవి ఇయర్లీ వన్స్ ఫైల్ చేస్తే సరిపోద్ది, 25th April. ఒకవేళ మోర్ దెన్ 5 crores ఉంటే హాఫ్ ఇయర్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది, 25th October అండ్ 25th April. అండ్ ఇది ఏదైతే GST ITC 4 ఫామ్ ఉందో అదే ఇంటిమేషన్ ఫార్మ్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనం చూసుకోవాల్సిన ప్రొవిజన్ ఏంటంటే ఈవే బిల్. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి, జాబ్ వర్క్ కోసం ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్కి ఈవే బిల్ ఇష్యూ చేయాలా అక్కర్లేదా? జనరల్గా మనం ఈవే బిల్ అన్నది 50,000 కంటే ఎక్కువ ఉంటే కన్సైన్మెంట్ వాల్యూ అప్పుడు ఇష్యూ చేస్తాం. కాకపోతే ఈ కేసులో ఏంటంటే ఈ జాబ్ వర్క్ కేసులో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్సైన్మెంట్ వాల్యూ ఈవే బిల్ మ్యాండేటరీగా ఇష్యూ చేయాలి, ఇది జాబ్ వర్క్ కోసం గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు. ఇది ఒక పాయింట్ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద జాబ్ వర్క్ లొకేషన్ అనమాట. ఇది ఒకవేళ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గూడ్స్ని డైరెక్ట్గా థర్డ్ పార్టీకి సేల్ చేస్తారనుకోండి జాబ్ వర్క్ లొకేషన్ నుంచే. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ప్రిన్సిపల్ ఉన్నాడు, ముంబైలో ఏమో జాబ్ వర్కర్ ఉన్నాడు, అండ్ నీకు ముంబైలో ఇంకో కస్టమర్ తగిలారు. సో ఫైనల్గా నీకు జాబ్ వర్కర్ నుంచి నీకు డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేయాలంటే నీకు నీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్లో ఈ జాబ్ వర్కర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఆన్లైన్లో పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. ఈ కండిషన్ మ్యాండేటరీగా సాటిస్ఫై అవ్వాలి. సో ఈ కండిషన్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడంటే ఈ జాబ్ వర్కర్ రిజిస్టర్డ్ పర్సన్ అయినప్పుడు
అండ్ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో నోటిఫైడ్ గూడ్స్ సప్లై చేసే కేటగిరీలో ఉన్నప్పుడు ఆ 2 కండిషన్స్లో ఉంటే కనుక ఈ డిక్లరేషన్ ఆఫ్ అడిషనల్ బిజినెస్ కాన్సెప్ట్ అన్నది అప్లై అవుతుంది. లేదంటే కనుక ఈ జాబ్ వర్కర్ లొకేషన్ నుంచి డైరెక్ట్గా నీకు అల్టిమేట్ కస్టమర్కి సేల్ కోసం గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ జాబ్ వర్కర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో అది నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద డిక్లేర్ చేసుకోవాలి. నీ రిజిస్ట్రేషన్ ఇన్ ద సెన్స్ ప్రిన్సిపల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఈ జాబ్ వర్కర్స్ ప్లేస్ని మీకు అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కింద లిస్ట్ చేసుకోవాలి మీరు అందులో. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ జాబ్ వర్కర్స్ రిజిస్టర్ చేసుకోవాలా లేదా. ఈ జాబ్ వర్కర్స్ నార్మల్గా అయితే జనరల్ థ్రెషోల్డ్ లిమిట్ మనకి ఏదైతే అప్లై ఉందో అదే కన్సిడర్ చేసుకుంటాం. ఆ లిమిట్ క్రాస్ అయితే కనుక జాబ్ వర్కర్ రిజిస్టర్ అవుతారు, లేదంటే అవ్వదు. ఒకవేళ ఇంటర్ స్టేట్ సప్లైస్ కనుక అయితే కనుక ఈ జాబ్ వర్కర్ థ్రెషోల్డ్ లిమిట్ నార్మల్ స్టేట్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ అప్ టు 20 lakhs ఉంటే కనుక రిజిస్టర్ చేసుకోక్కర్లేదు. జనరల్ ప్రొవిజన్ ఏంటంటే ఇంటర్ స్టేట్ సప్లై చేసే వాళ్ళందరూ కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి కదా. బట్ ఈ జాబ్ వర్క్ కేసులో ఏంటంటే అప్ టు 20 lakhs ఇంటర్ స్టేట్ ఆఫ్ సప్లై ఉంటే ఓకే, ఎక్సెప్షన్ ఉంది దానికి. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే కనుక 10. ఈ స్పెషల్ కేటగిరీ అంటే నథింగ్ బట్ MMNT స్టేట్స్ అన్నీ వస్తాయి. మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఈ స్టేట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి 10 lakhs లిమిట్. ఈ లిమిట్ కంటే తక్కువ ఉంటే కనుక ఈ జాబ్ వర్క్ పర్సన్స్ రిజిస్టర్ చేసుకోక్కర్లేదు, ఇంటర్ స్టేట్స్ అప్లై చేస్తున్నా కూడా. ఈ 2 points రిజిస్ట్రేషన్ కోసం అప్లై అయ్యేవి. ఇది జాబ్ వర్క్. అండ్ ఈ చాప్టర్లో వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి వస్తే సపరేట్గా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుని స్పెషల్ క్వశ్చన్స్ కేస్లెస్ లాంటివి ఏమీ లేవు, నార్మల్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ మనకి కంటెంట్లో కవర్ అయిపోయినాయి. సో అది ఇంకా. అండ్ లాస్ట్ 2 weeks వీడియో అప్లోడ్ చేయకపోవడానికి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొంచెం ట్రావెలింగ్ అది చేయాల్సి వచ్చింది. ఈ కాడి నుంచి మీకు రెగ్యులర్గా వీక్లీ 2 or 3 వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఓకే, బాయ్.